Hello everyone, welcome back to our channel Enjoy Your Studies. So I am feeling very good to talk with you again, and here is a video of BCom subjects. And I got a comment about BCom subjects ఎలా చూస్ చేసుకోవాలి అండ్ అడ్మిషన్స్ గురించి కూడా అడిగారనమాట. అడ్మిషన్స్ జూన్‌లో పడతాయి అన్నమాట. జూన్‌లో రిలీజ్ అవుతాయి. మీకు నేను ఖచ్చితంగా నోటిఫై చేస్తాను. అండ్ కొంచెం ఎర్లీగా నోటిఫై చేస్తాను. ఎందుకంటే దానికి కొన్ని సర్టిఫికేట్స్ కావాలి. సో ఎర్లీగా మీకు చెప్తాను. అవన్నీ మీరు రెడీ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద వీడియో, ఇప్పుడు బీకామ్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. జనరల్‌లో బీకామ్ జనరల్ అనమాట ఇది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అండ్ 2, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ లాస్. సో ఇక్కడ బిజినెస్ ఎకనామిక్స్ బీఏ వాళ్ళకి వేరే ఉంటది. బీకామ్ వాళ్ళకి వేరే ఉంటది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అండ్ 2 అంటే సెమ్ 1 అండ్ సెమ్ 2 ఓకేనా? సో యూ కెన్ ట్రై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. అండ్ కొంచెం సిలబస్ గ్రూప్స్‌కి ఉంటాయి కదా! గ్రూప్ ఎగ్జామ్స్‌కి కవర్ అయితాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్ కంపల్సరీ అన్ని గ్రూప్స్ వాళ్ళకుంటది. బీఏకి, బీకామ్‌కి, బీఎస్సీ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది. అక్కడ ఎంఐఎల్ అని రాసాను చూడండి. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కింద మీకు ఈ తెలుగు మీడియం ఉంటారు, ఉర్దూ మీడియం ఉంటారు, ఇంకా సాంస్క్రిట్ వాళ్ళుంటారు. ఇంకా మనకి ఇంకోటి ఫంక్షనల్ ఇంగ్లీష్ కూడా ఉంటదన్నమాట. అక్కడ కూడా మీరు చూజ్ చేసుకోవాలి. 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ ఒక మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మీరు చూజ్ చేసుకోవాలి. టోటల్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడొచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నమాట. పైన బీకామ్ జనరల్ ఏంటంటే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి. నో ప్రాక్టికల్స్ అన్నమాట. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీకు కావాలంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయాలి. ఓకేనా? ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయాలి. ల్యాబ్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయన్నమాట. అండ్ కమింగ్ టు జనరల్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జెండర్ సెన్సిటైజేషన్ 3 గ్రూప్స్ వాళ్ళకుంటాయి. ఇవి చేంజ్ అవ్వవు. సేమ్ ఉంటాయి. అండ్ చాలా ఈజీగా ఉంటది. 40 మార్క్స్ పేపరే ఉంటదన్నమాట మీకు. అండ్ ఇక్కడ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మనకేముంటాయంటే ఐటీ ఫౌండేషన్, బేసిక్స్ ఆఫ్ విండోస్ అండ్ ఎక్సెల్, ప్రోగ్రామింగ్ లైక్ సి ఆర్ సి ప్లస్ ప్లస్, వెబ్‌సైట్ డెవలపింగ్ అంటే వెబ్ టెక్నాలజీ లాగుంటది. సో మనకి 3 ఇయర్స్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ చేంజ్ అవ్వవు. మనకు అందులోనే కొత్తవి నేర్చుకుంటాం ఎవ్రీ ఇయర్‌లో ఓకేనా? 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్, 2 జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జెండర్ సెన్సిటైజేషన్, ఒక లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కింద నేను చెప్పాను గదా! ఉర్దూ అయినా, సాంస్క్రిట్ అయినా, తెలుగు అయినా, ఫంక్షనల్ ఇంగ్లీష్ అయినా మీరు ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఆప్షనల్స్ అనేవి చేంజ్ అవ్వవు. మనకి సెమిస్టర్ వైస్ బుక్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ సెమ్ 1 అండ్ సెమ్ 2 లాగుంటది. ఫస్ట్ ఇయర్ అయిపోతది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సెకండ్ ఇయర్ అయిపోతది. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫైనల్ ఇయర్ అయిపోతది. అలా బుక్స్ అనేవి ఎవ్రీ సెమిస్టర్‌కి, ఎవ్రీ ఇయర్‌కి చేంజ్ అవుతాయి. మనకి కొత్తవనేవి నేర్చుకుంటాం. మనకు కొత్త థింగ్స్, కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకుంటాం. ఫీజ్ మాత్రం ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ఫీజ్ పే చేయాల్సుంటది. ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి, ఫైనల్ ఇయర్‌కి. సో ఇది అన్నమాట కంప్లీట్ ప్రాసెస్. మనకి బీఎస్సీ వాళ్ళకి కూడా సేమ్ ఇలానే ఉంటది. కాకపోతే ఆప్షనల్స్ కింద వాళ్ళకి బాటనీ, జియాలజీ అలా ఉంటది. వాళ్ళకి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇదన్నమాట. అండ్ మొన్న ఎగ్జామ్స్ సెమ్ 1 ఎగ్జామ్స్ అయ్యాయి కదా రీసెంట్‌గా. అందులో నేను కొన్ని టిప్స్ యూజ్ చేసి రాసానన్నమాట. మంచిగానే రాసాను. నేను రిజల్ట్స్ వచ్చాక అవి వర్కౌట్ అయ్యాయా మార్క్స్‌ని బట్టి మీకు చెప్తాను. అవి కూడా షేర్ చేస్తాను. సో ఇదన్నమాట. మనకి టోటల్ అన్ని ఎవ్రీ గ్రూప్‌కి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ బీకామ్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకుంటాయి. ఓకేనా? నన్నడిగితే మాత్రం సెల్ఫ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ అండ్ మంచి గైడెన్స్ ఉండాలి. అది మనకి పాస్ అవ్వడానికి ఖచ్చితంగా యూజ్ అవుతది. అండ్ నేను నిజంగా నా రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. వచ్చాక మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.